మన భూమిపైన డైనోసార్లు 160 మిలియన్ సంవత్సరాలకు పైగా ఆధిపత్యం చేశాయి. కానీ అకస్మాత్తుగా అంతరిక్షం నుండి వచ్చిన ఒక ఆస్ట్రాయిడ్ కారణంగా వాటి ప్రపంచమే తలకిందులైపోయింది. కనీసం 15 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక అతిపెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టగానే భూగ్రహంపై వినాశనానికి కారణమైన సంఘటనలు మొదలయ్యాయి. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలు మరియు వాతావరణ విపత్తులు అధికంగా సంభవించాయి. అలా అన్ని జీవులలో 75% జీవుల వినాశనానికి ఈ సంఘటన కారణమైంది. ఒకప్పుడు భూమిని పాలించిన శక్తివంతమైన డైనోసార్లు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. అయితే ఇది కేవలం గతంలో జరిగిన సంఘటన మాత్రమే అని అనుకుంటే సరిపోదు. ఒకవేళ ఇలాంటి సంఘటన మళ్ళీ జరిగితే? గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. మనం విశాలమైన అంతరిక్షాన్ని అన్వేషిస్తూనే నాగరికతలు అంతం కావడానికి గ్రహశకలాలు మాత్రమే కారణం కాదని, దానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయని గ్రహించాము. లెక్కలేనన్ని చిన్న గ్రహశకలాలు అంతరిక్షంలో తిరుగుతుంటాయి. వాటిలో ఏదైనా ఒకటి మన భూమిని తాకితే మన జీవన విధానానికి ముప్పు కలిగిస్తుంది. శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్ ప్రకారం అంతరిక్షంలో పెద్ద గ్రహశకలాలను కంపేర్ చేస్తే వాటికన్నా చిన్న గ్రహశకలాలు ఎన్నో రెట్లు ఎక్కువగా తిరుగుతుంటాయి. వాటి సైజ్ చిన్నవిగా ఉండడంతో వాటిని గుర్తించడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే అవి చిన్నవి కాబట్టి అవి తక్కువ కాంతిని రిఫ్లెక్ట్ చేస్తాయి. చాలా తరచుగా భూమి మరియు చంద్రుడి మధ్య వచ్చే గ్రహశకలాలు అవి దగ్గరికి రావడానికి కొన్ని రోజుల ముందే, అంటే మాక్సిమం ఒక 1 వీక్ ముందే కనుగొనబడతాయి. ఇలాంటి సంఘటనలు సంవత్సరానికి చాలా సార్లు జరుగుతుంటాయి. ఈ గ్రహశకలాలు ఒక ఇంటి పరిమాణంలో ఉంటాయి. ఒకవేళ అవి భూమిని ఢీకొంటే అవి గాల్లోనే పేలిపోయి భూమి ఉపరితలంపై 1000 చదరపు కిలోమీటర్లంత విస్తారంలో పేలుడు సంభవిస్తుంది. ఒకవేళ అనుకోకుండా వాటిలో ఒకటైనా మన భూమిపై ఢీకొంటే అవి మానవులు అంతరించిపోయేంత పెద్ద పేలుడు కాకపోయినా వాటి సమీపంలో నివసించే ప్రజలకు ముప్పు వాటిల్తుంది. 1908వ సంవత్సరంలో ప్రపంచ సైన్స్ పునాదులను కదిలించిన ఒక సంఘటన జరిగింది. దాన్ని తుంగుస్కా ఇన్సిడెంట్ అంటారు. రష్యాలోని తుంగుస్కా నది సమీపంలో ఉన్న విస్తారమైన అటవీ ప్రాంతంలో 80 మిలియన్లకు పైగా చెట్లు నేలమట్టం చేసిన పేలుడది. ఈ పేలుడు ఒక ఆస్ట్రాయిడ్ వల్ల సంభవించిందని భావిస్తారు. అక్కడ దాదాపు 50 నుండి 60 మీటర్ల పరిమాణంలో ఉన్న ఒక రాతి ఉల్క 5 నుండి 10 కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయింది. ఈ ఉల్క సెకండ్ కి 27 కిలోమీటర్ల వేగంతో భూమిని సమీపించింది. ఫలితంగా భారీ పేలుడు జరిగింది. ఇది దాదాపు 12 మెగా టన్నుల పేలుడును సృష్టించింది. ఇలాంటి సంఘటనల గురించి మనం విన్నప్పుడు అసలు ఆస్ట్రాయిడ్స్ తరచుగా ఢీకొట్టే సంఘటనలు ఎందుకు సంభవిస్తూ ఉంటాయి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ ఖగోళ శకలాల కదలికలను నియంత్రించే ఒక పెద్ద శక్తి ఏదైనా ఉందా? శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్ ప్రకారం ఇలాంటి ఉల్కాపాతాలు ఢీకొన్నప్పుడు భూమిపై జరిగిన మార్పులను చూస్తుంటే ఒక అనుమానం కలుగుతుంది. అంతరిక్షంలో ఏదైనా పెద్ద నక్షత్రం, సూర్యుడు లాంటిది మన సౌరమండలం అంచులోంచి వెళ్తుందని. మన సౌరమండలం అంచుల్లో కైపర్ బెల్ట్ లో వేలాది ఆస్ట్రాయిడ్స్ తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి నక్షత్రం తన పొడవైన కక్షలో తిరుగుతూ మన సౌరమండలపు అంచుల వరకు వస్తున్న కారణంగా దాని ప్రభావం వల్ల ఇలాంటి చిన్న చిన్న ఉల్కలు మన సౌరమండలపు గ్రహాలపై పడుతూ ఉండవచ్చు అనే వాదన కూడా ఒకటి ఉంది. ఇలాంటి సూర్యుడు లాంటి నక్షత్రం ఒకటి ఉందని, దాని ప్రభావంతోనే ఇదంతా జరుగుతుందని నమ్మేవారు కొందరున్నారు. వారు ఆ నక్షత్రానికి నెమెసిస్ అని పేరు కూడా ఇచ్చారు. ఒక ఫుట్బాల్ మైదానం పరిమాణంలో ఉన్న ఒక భారీ గ్రహశకలం 2019 ఓకే భూమికి చాలా దగ్గరగా వెళ్ళింది. అది మన భూగ్రహం నుండి కేవలం 40,000 మైళ్ళ దూరం నుండి వెళ్ళింది. 195 అడుగుల పొడవు మరియు 425 అడుగుల వ్యాసం కలిగిన ఈ భారీ స్పేస్ ఆస్ట్రాయిడ్ గంటకి 85,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శాస్త్రవేత్తలు ఆ గ్రహశకలాన్ని భూమికి దగ్గరగా రావడానికి కొద్ది రోజుల ముందే కనుగొన్నారు. ఒకవేళ 2019 ఓకే అని పిలువబడే ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే ఏం జరిగి ఉండేది? ఈ ఆస్ట్రాయిడ్ ని సిటీ కిల్లర్ అని కూడా అన్నారు. మీకు ఈజీగా అర్థం కావాలంటే 2013లో రష్యాలోని చెలియాబిన్స్ ని ఢీకొట్టిన ఆ గ్రహశకలం కేవలం 20 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. మరోవైపు 2019 ఓకే దాదాపు 100 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఒకవేళ అది మన భూమిని తాకితే ఎంత పెద్ద వినాశనం అయ్యుండేదో. భూమికి దగ్గరగా చాలా గ్రహశకలాలు వెళ్తూ ఉంటాయి. కానీ 2019 ఓకే అంత పెద్ద గ్రహశకలం ఇప్పటి వరకు వెళ్లలేదని శాస్త్రవేత్తలు అంటారు. అందుకే దీని ఒక ప్రత్యేక సంఘటనగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై రాబోయే సంవత్సరాలలో అధ్యయనం చేయనున్నారు. నాసా ప్రకారం భూమికి ఇంత దగ్గరగా ఇంత పెద్ద పరిమాణంలో వచ్చే గ్రహశకలాలు 100 సంవత్సరాల్లో 2 సార్లు మాత్రమే జరుగుతుంది. అందుకని దీన్ని ఒక అసాధారణ సంఘటనగా చెప్పొచ్చు. మరో ఆస్ట్రాయిడ్ అపోఫిస్. ఇది ఈజిప్షియన్ దేవుళ్లలో ఒకరి పేరుపై పిలువబడుతుంది. ఆ గ్రహశకలం భూమికి మరింత దగ్గరగా రావచ్చని భావిస్తున్నారు. అపోఫిస్ గ్రహశకలం వెడల్పు దాదాపు 300 మీటర్లుగా ఉంటుంది. దీన్ని మన నిర్మాణాలతో పోల్చి చూస్తే ఇదొక స్టేడియం అంత పెద్దగా ఉంటుంది. ఒకవేళ ఈ గ్రహశకలం భూమిని తాకితే అది పసిఫిక్ మహాసముద్రంలో పడుతుంది. దాని తాకిడికి 50 అడుగుల ఎత్తులో అలలు లేచి సునామీ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఆ సునామీ ఉత్తర అమెరికా మరియు పశ్చిమ తీరాలని
తుడిచిపెట్టేస్తుంది. ఒకవేళ అలాంటి సంఘటన జరిగితే దాని నుండి ప్రజల ప్రాణాలు కాపాడగలుగుతారు. ఎందుకంటే అది ఎప్పుడు పడుతుందో శాస్త్రవేత్తలు ఖచ్చితంగా అంచనా వేయగలరు. భౌతిక శాస్త్ర నియమాలు మనకు ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో ఎప్పుడు జరగబోతున్నాయి అనే అంచనా వేయడంలో సహాయపడతాయి. అంత పెద్ద గ్రహశకలం పసిఫిక్ మహాసముద్రాన్ని తాకితే దానివల్ల మానవ జాతి అంతరించిపోయే ప్రమాదం లేదు, కానీ అది చాలా నష్టాన్ని మిగులుస్తుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం $1 ట్రిలియన్ విలువైన నష్టాన్ని కలిగిస్తుంది. ఎంత పెద్ద పరిమాణంలో ఉండే గ్రహశకలాలు మనకు ప్రమాదకరం అనే ప్రశ్నకి 1 కిలోమీటర్ వెడల్పిన గ్రహశకలం అని చెప్పొచ్చు. అలాంటి గ్రహశకలం భూమిని ఢీకొంటే చాలా ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతాయి. అంత పెద్ద పరిమాణంలో ఉన్న గ్రహశకలం భూమిపై ఒక ప్రళయాన్ని సృష్టిస్తుంది. ఇది ఫుడ్ చైన్ ని, ట్రాన్స్పోర్టేషన్ మార్గాలని, ఆధునిక జీవనం కోసం మనం ఆధారపడే ప్రతిదాన్ని దెబ్బతీస్తుంది. మళ్లీ మానవులు ప్రతిదీ పునర్నిర్మించుకోవాల్సిన అవసరం అవుతుంది. 10 కిలోమీటర్ల వెడల్పున గ్రహశకలం భూమిని తాకితే అది మానవ జాతిని మొత్తాన్ని తుడిచిపెట్టేస్తుంది. 10 కిలోమీటర్ల వెడల్పిన గ్రహశకలం భూమితో పోలిస్తే చాలా చిన్నది, కానీ అది ఢీకొన్నప్పుడు చేసే నష్టం చాలా పెద్దగా ఉంటుంది. భూ వాతావరణం అంతా నల్లటి పొగతో నిండిపోయి సూర్యరశ్మి భూమికి చేరకుండా చేస్తుంది. అలాంటి పరిస్థితులలో చెట్లకు సూర్యరశ్మి లభించకపోవడంతో ప్రతి వృక్ష సంపద ఎండిపోతుంది. దానిపై ఆధారపడే ప్రతి జీవ జంతువు అంతరించిపోతుంది. ఈ విశాలమైన అంతరిక్షంలో మొత్తం ఒక నగరాన్ని తుడిచిపెట్టే లేదా నాగరికతను అంతరింపజేసే గ్రహశకలాలు తిరుగుతున్నాయి. నాసా శాస్త్రవేత్తల ప్రకారం కనీసం 460 అడుగుల పరిమాణంలో ఉన్న శిలలు భూమి నుండి 4.5 బిలియన్ మైళ్ల దూరంలో అంతరిక్షంలో కక్షలో తిరుగుతున్నాయి. ఇలాంటి గ్రహశకలాలు భూమిపై ఉన్న ఉనికికి ప్రమాదకరమైనవి. ఇలాంటి గ్రహశకలాలు మన భూమిని ఢీకొన్నప్పుడు ఆ ప్రభావం ఊహించని వినాశాన్ని కలిగించవచ్చు. అయితే ఇలాంటి అతిపెద్ద గ్రహశకలాలు మన భూమిని తాకితే మానవ మనుగడ అంతరించిపోయే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఇలా జరిగితే మనం ఏమీ చేయలేమా? విపత్తు సంభవించే వరకు వేచి ఉండాల్సిందేనా అనే ప్రశ్న వస్తే దానికి ఖచ్చితంగా కాదు అనే సమాధానం ఉంటుంది. ఎందుకంటే నాసా శాస్త్రవేత్తలు గ్రహశకలాల ప్రభావాన్ని నివారించడానికి వివిధ పద్ధతులను అన్వేషిస్తున్నారు. మొదటగా అలాంటి గ్రహశకలాలు మన భూమి వైపుకు వస్తున్నాయో లేదో కనుక్కోవడం, ఆ తర్వాత వీలైనంత త్వరగా మార్గాన్ని మళ్లించే ప్రయత్నం చేయడం. ఇలాంటి ప్రయత్నంలో భాగంగా నాసా 2021లో డార్ట్ అనే రాకెట్ ని ప్రయోగించింది. DART అంటే డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్. ఈ డార్ట్ రాకెట్ ప్రయోగం ఉద్దేశం ఏంటంటే మన భూమిని ప్రమాదకరమైన ఆస్ట్రాయిడ్ నుంచి రక్షించుకోవడం. ఒకవేళ మనం ఆస్ట్రాయిడ్ ని భూమి వైపుకు వస్తుందని త్వరగా గ్రహించగలిగితే దాని ఎంత త్వరగా దారి మళ్లిస్తే మన భూమికి జరిగే ప్రమాదం తప్పిపోతుంది. ఆ గ్రహశకలం తన కక్ష నుండి వేరే వైపుకు వెళ్లిపోతుంది. మొదటి ప్రయత్నంగా నాసా 2021లో ప్రయోగించిన డార్ట్ రాకెట్ తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు 10 నెలల సమయం పట్టింది. అక్టోబర్ 22లో తన లక్ష్యాన్ని గుర్తించిన ఆ రాకెట్ నేరుగా వెళ్లి దాన్ని ఢీకొట్టింది. దాంతో ఆ గ్రహశకలం తన కక్ష నుండి తప్పిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ రాకెట్ ఢీకొన్న రియల్ ఫుటేజ్. SmartNav technology. And at about 2.5 minutes out, we cease all maneuvering and we coast until we hit the asteroid. ఇది మానవ చరిత్రలో మరియు నాసాకి ఒక గొప్ప అచీవ్మెంట్ లాంటిది. చరిత్రలో మొట్టమొదటిసారిగా మానవాళి ఒక గ్రహం యొక్క కక్షను మార్చింది. ఒక్క ఆస్ట్రాయిడ్ మొత్తం భూమి చరిత్రను మార్చగలదు. డైనోసార్స్ కాలంలో జరిగింది మన కాలంలో జరగదని ఎవరూ చెప్పలేరు. కానీ ఒక మంచి విషయం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర శాస్త్రీయ జ్ఞానం ఉంది, టెక్నాలజీ ఉంది. అలాంటి ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే అవకాశాలున్నాయి. కానీ ప్రశ్న ఏంటంటే మనం సరైన సమయంలో దాన్ని గుర్తించగలమా అని. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఒకవేళ మీరు మా గ్లోబల్ చాట్స్ కి ఫస్ట్ టైం వచ్చుంటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, stay curious, stay alert.